Dear students, good morning all of you. ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. మీరు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. డిబిఎంఎస్కి సంబంధించి ఎవరు క్లాసులు వినాలి అని చెప్పి. అయితే మనకి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బిఎస్సి వాళ్ళకే కాకుండా బీకామ్ వాళ్ళకి కూడా ఉన్నది. సేమ్ ఇదే సెమిస్టర్లో సెమిస్టర్ 5లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ ఉన్నది. అయితే నేను చెప్పేది ఎవరికంటే ఫర్ బిఎస్సి స్టూడెంట్స్, ఫర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆల్ గ్రూప్స్ స్టూడెంట్స్, ఎంపీసీఎస్ వాళ్ళకి, ఎంఎస్సిఎస్ వాళ్ళకి, ఎంసీసీఎస్ వాళ్ళకి. అలాగే మన శ్రీనివాస్ సార్ చెప్పేది ఎవరికంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. బిఎస్సి వాళ్ళంతా కూడా నేను చెప్పే క్లాసెస్ ఫాలో అవ్వండి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళంతా కూడా శ్రీనివాస్ సార్ చెప్పే క్లాసెస్ ఫాలో అవ్వండి. అంటే కంపారిటివ్లీ మనకి బీకామ్తో కంపేర్ చేసినట్టయితే బిఎస్సికి సంబంధించిన సిలబస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంటెంట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను మీకు ఏం చేస్తున్నానంటే ఏ క్లాస్ అయితే చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన కంటెంట్ని వర్డ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. ఆ వర్డ్ ఫార్మాట్ ఎలా చూడాలి సార్ అని చెప్పి కొంతమంది అడిగారు. సింపుల్, వెరీ సింపుల్. మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ స్మార్ట్ ఫోన్స్లో WPS అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఐదర్ పీడిఎఫ్ ఫైల్స్ కానివ్వండి, వర్డ్ ఫైల్స్ కానివ్వండి, ఏ ఫైల్స్ అయినా సరే ఆ WPS అనే యాప్ ద్వారా ఆ యాప్లో కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కనుక ఏ ఫైల్ అయినా, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్ అయినా, పీడిఎఫ్ ఫైల్ అయినా మీకు క్లియర్గా ఓపెన్ కాబడుతుంది. ఓకే, దెన్ నేను లాస్ట్ క్లాస్లో మీకు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి డిఫరెన్స్ చెప్పడం జరిగింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఏ కేటగిరీలోకి వస్తాయంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లోకి వస్తాయి. దేంట్లోకి వస్తాయి? ఇవి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలోకి వస్తాయి. అయితే ఒరాకిల్ అనేది మీకు దేంట్లోకి వస్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వస్తుంది. రైట్. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే యూనిట్ 1కి సంబంధించి యూనిట్కి సంబంధించిన నేమ్ ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ డిబిఎంఎస్. నేమ్ ఏంటి? ఓవర్ వ్యూ ఆఫ్ డిబిఎంఎస్. అందులో మనము ఏ టాపిక్ గురించి చూద్దామంటే డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, రావడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్. అలాగే ఇంపార్టెంట్ కూడా. మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు బాగా అర్థం కావాలంటే అట్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మీకు బాగా తెలియాలి. ఓకే, ఫైన్. దెన్ డేటాబేస్ డిజైన్ అనేది మీకు అండర్స్టాండ్ చేసుకోవాలంటే at first you have to know the terms. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దెన్ at first మనం డేటా గురించి చూద్దాం. దెన్ డేటా అంటే ఏంటి? డేటా అంటే సింపుల్గా చెప్పాలంటే డేటా మీన్స్ రా ఫ్యాక్ట్స్. డేటా అంటే ఏంటి? నథింగ్ బట్ రా ఫ్యాక్ట్స్ ని ఏమంటాం మనం? డేటా అని చెప్పి కాల్ చేస్తాం. ద మీనింగ్ ఆఫ్ రా, ద వర్డ్ రా మీనింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఏ ఫ్యాక్ట్స్ అయితే ఇంతవరకు ప్రొసెస్ కాబడలేదో వాటిల్ని మనం ఏమంటాము? రా ఫ్యాక్ట్స్. అంటే ఇంతవరకు అవి కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ కాబడని
వాటిల్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, రా ఫ్యాక్ట్స్ అని చెప్పి కాల్ చేస్తాము. అవి ప్రాసెస్ కాబడలేదు కాబట్టి మనము ఆ డేటా నుంచి ఎట్లాంటి మీనింగ్ ని కూడా మనం ఏం చేసుకోలేము, రివీల్ చేసుకోలేము. ఏ మీనింగ్ ని కూడా మనం ఏం చేసుకోలేము, రివీల్ చేసుకోలేము. కాబట్టి డేటా అంటే ఏంటి, సింపుల్ గా రా ఫ్యాక్ట్స్. ఆ రా ఫ్యాక్ట్స్ అనేవి ఇంకా ప్రాసెస్ కాబడలేదు. ప్రాసెస్ కాబడని కారణంగా దాని నుంచి ఎటువంటి మీనింగ్ ని మనం ఏం చేయలేము, గెట్ చేసుకోలేము. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తారు, డేటా అని చెప్పి కాల్ చేస్తారు. మీకు సింపుల్ గా అర్థం కావడం గురించి బుక్ లో ఉన్న ఎగ్జాంపులే, మన రెఫరెన్స్ బుక్ లో ఉన్న ఎగ్జాంపులే నేను మీకు చెప్పదలుచుకున్నాను. రెఫరెన్స్ బుక్ లో మనకి ఎగ్జాంపుల్ ఏంటి ఇవ్వడం జరిగిందంటే, ఒక కంప్యూటర్ ల్యాబ్ కి సంబంధించిన సర్వీసెస్, ఆ ల్యాబ్ కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి సంబంధించింది ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. అంటే కంప్యూటర్ కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నాము. దాని సర్వీసెస్ ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, స్టూడెంట్స్ అందరికీ కూడా, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో, ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, అందరికీ కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇస్తాను. ఏం చేస్తాను, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇస్తాను. ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇచ్చి కంప్యూటర్ ల్యాబ్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో క్వశ్చన్స్ ఇస్తాను. అంటే మీరు కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేపాటికి ఆ ల్యాబ్ లో సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంపాటబుల్ గా ఉందా లేదా, అప్లికేషన్, మీరు ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే సి చేద్దాం అనుకుంటున్నారా, జావా చేద్దాం అనుకుంటున్నారా, ఎంఎస్ ఆఫీస్ చేద్దాం అనుకుంటున్నారా, ఒరాకిల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ అప్లికేషన్స్ అనేవి ఆ పర్టిక్యులర్ కంప్యూటర్ సిస్టమ్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ కాబడి ఉన్నాయా లేవా, ఆ అప్లికేషన్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా. అలాగే ఒకవేళ పవర్ సప్లై గనక ఇంటరప్ట్ అయినట్టయితే గనక మీకు బ్యాకప్ యూపీఎస్ కి సంబంధించిన పవర్ సప్లై ఉందా లేదా, ఆ ఫెసిలిటీ ఉందా లేదా. ఇలాంటి కొన్ని క్వశ్చనైర్స్ తో మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మీరు ఎటువంటి రోల్ నెంబర్ కానీ, మీ నేమ్ కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని జెన్యూన్ గా తీసుకోవాలి అన్నట్టయితే కనుక నేమ్స్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. మీరేమనుకుంటున్నారో ఫ్రాంక్ గా ల్యాబ్ గురించి చెప్పడం గురించి అలాంటి ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది, అక్కడ ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎస్ అయితే ఎస్ అంటారు, నో అయితే నో అంటారు. ఇలా మీ అందరికీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఏంటంటే, నేనేం చేస్తానంటే ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ లో ఎవరైతే క్లాస్ రిప్రజెంటేటివ్స్, ఎవరైతే క్లాస్ లో బాగా చదువుతారో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకుని నేను ఒక కంక్లూజన్ కి రాకూడదు. ఎందుకంటే ఓవరాల్ గా అందరికి సంబంధించిన డేటాని నేను చేసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. కాబట్టి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ని తీసుకుని నేను ఒక కంక్లూజన్ కి వచ్చేసేయకూడదు. అలా రాకూడదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ డేటా అంతటినీ కూడా ఏం చేస్తాను, ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో ఈ డేటా అంతటినీ కూడా కాలమ్స్ తీసుకుని కాలమ్స్ లో ఈ డేటా అంతటినీ కూడా ఏం చేస్తాను, స్టోర్ చేసుకుంటాను. ఈ డేటా అంతటినీ స్టోర్ చేసుకున్న తర్వాత మొత్తం అందరి స్టూడెంట్స్ కి సంబంధించిన డేటాని ఎక్సెల్ కి సంబంధించిన రోస్ లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఆ డేటాకి ఏం చేస్తాను, ఒక చార్ట్ డ్రా చేసుకుంటాను. ఆ డేటాకు ఒక చార్ట్ డ్రా చేసుకున్నట్టయితే కనుక ఆ చార్ట్ బట్టి స్టూడెంట్స్ కంప్యూటర్ ల్యాబ్ పెర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నారో అనేది నాకేంటవుతుంది, ఒక అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. దాన్ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. కాబట్టి ఇంకొక క్లారిటీ వచ్చి ఉండాలి. డేటా అంటే రా ఫ్యాక్ట్స్. ఆ డేటా నుంచి మనం ఏ మీనింగ్ ని కూడా ప్రాసెస్ కాబడినది కాబట్టి, నాట్ ఎట్ బీన్ ప్రొసెస్డ్ కాబట్టి దాని నుంచి ఎటువంటి మీనింగ్ ని కూడా మనం ఏం చేయలేము, గెట్ చేసుకోలేము. కాబట్టి దాని నుంచి మనకి మీనింగ్ రావాలి అన్నట్టయితే గనక మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ డేటాని ఏం చేయాల్సి ఉంటుంది, కంప్యూటర్ లో దాన్ని ఏం చేసుకోవాలి, ప్రొసెస్ చేసుకోవాలి. కంప్యూటర్ లో దాన్ని ఏం చేసుకోవాలి, ప్రొసెస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రొసెస్ చేసుకుంటామో, ప్రొసెస్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం ఏం చేయగలుగుతాము, సర్టెన్ మీనింగ్ ఏం చేయగలుగుతాము, గెట్ చేసుకోగలుగుతాము. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఒక సర్టెన్ డేటా ఇవ్వడం జరిగింది 105 degrees Celsius నుంచి. ఈ 105 degrees Celsius అని చెప్పి సర్టెన్ డేటాని మీకు ఇచ్చినట్టయితే దాన్ని బట్టి మీకు ఎటువంటి మీన్స్ అది 105 degrees Celsius అనేది క్లారిటీగా కాంటెక్స్ట్ లేనట్టయితే కనుక మీరు ఏం చెప్పలేరు, అది బాడీ టెంపరేచరా హ్యూమన్ టెంపరేచరా తెలియదు, కాబట్టి దాన్ని బట్టి మీరు ఏమీ చెప్పలేరు. కాబట్టి ఇన్ఫర్మేషన్ డేటా నుంచి ఇన్ఫర్మేషన్ ని గెట్ చేయాలంటే కనుక మనకి ఏం కావాలి, కాంటెక్స్ట్ కూడా కావాలి. అంటే మీన్స్ మనం ఏం చెప్పాల్సి ఉంటుంది, ఈ 105 degrees Celsius అనేది ఒక ఎక్విప్మెంట్ కి సంబంధించిన, అంటే మీన్స్ ఒక మెషినరీకి సంబంధించిన టెంపరేచరా లేదా ఒక హ్యూమన్ బాడీకి సంబంధించిన టెంపరేచరా. ఓకే, ఒక హ్యూమన్ బాడీకి సంబంధించిన టెంపరేచర్ అయినట్టయితే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి కరోనా అనేది ఫీవర్ వచ్చినట్టయితే కరోనా కావడానికి పాసిబిలిటీ ఉన్నది, కాబట్టి కంపల్సరీగా ఆ పర్సన్ డాక్టర్ని ఏం చేయాల్సి ఉంటుంది, కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, కరోనా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీన్స్ ఆ ఫీవర్ దేని వల్ల వచ్చింది అనేది మనము టెస్ట్ చేసుకున్నట్టయితే కనుక దాన్ని బట్టి ఒక డిసిజన్, ఒక కంక్లూజన్ కి రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే నథింగ్ బట్ డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చేది మనకి ఇన్ఫర్మేషన్. ఏ రా ఫ్యాక్ట్స్ అయితే మనం తీసుకున్నామో ఆ రా ఫ్యాక్ట్స్ ని ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ అని చెప్పి కాల్ చేస్తాము. ఇన్ఫర్మేషన్కి ఏం కావాలి, ఇన్ఫర్మేషన్కి ఏం కావాలంటే కాంటెక్స్ట్ కావాలి. ఇన్ఫర్మేషన్కి ఏం కావాలి, కాంటెక్స్ట్ కావాలి. రైట్, తర్వాత నెక్స్ట్ మన డేటా అంటే ఏంటో చెప్పుకున్నాము, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాము. డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అని చెప్పాను. ఏ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పటి వరకు ప్రాసెస్ కాబడలేదో దాన్ని ఏమంటారని చెప్పాను, డేటా అంటారని చెప్పాను. కాబట్టి ప్రాసెస్ కాబడలేదు కాబట్టి దాని నుంచి మనం ఎటువంటి మీనింగ్ ని మనం ఏం చేసుకోలేము, రివీల్ చేసుకోలేము. వెరాజ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి, డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చేది, కాబట్టి అదేంటవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఖచ్చితంగా ఒక మీనింగ్ మనకు వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా కంప్యూటర్ ల్యాబ్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించి మీరు ఏవైతే ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అన్ని కూడా కంప్యూటర్ కి సంబంధించిన ఎక్సెల్ సీట్ లో డేటా అంతటినీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక కాలమ్ చార్టో బార్ చార్టో డ్రా చేసుకున్న తర్వాత పై చార్టో డ్రా చేసుకున్న తర్వాత ఏ పర్టిక్యులర్ కీ పాయింట్స్ దగ్గర కంప్యూటర్ ల్యాబ్ పెర్ఫార్మెన్స్ ఫెయిల్ అవుతుందో మనం ఏం చేయొచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు. అనలైజ్ చేసుకుని ఆ పర్టిక్యులర్ పాయింట్స్ ని మనం డెవలప్ చేసుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి అక్కడ మనకి మీ నుంచి వస్తున్న జెన్యూన్ ఫీడ్బ్యాక్ ని ఇన్పుట్ గా తీసుకుని దాని నుంచి మనం ఏం చేయొచ్చు, దాని పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే మీరు వచ్చేపాటికి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉండట్లేదు అని చెప్పి ఎక్కువ మంది చెప్పారనుకోండి, ఆ సిస్టమ్స్ లో మన సిలబస్ కి సంబంధించిన అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ కాబడ్డాయా లేదా అనేది ల్యాబ్ ప్రోగ్రామర్స్ ఏం చేయడం జరుగుతుంది, చెక్ చేసుకుని ప్రతి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి, సెకండ్ ఇయర్ కి సంబంధించి, ఫైనల్ ఇయర్ కి సంబంధించి ఏ స్టూడెంట్స్ వస్తున్నా సరే అప్లికేషన్ సాఫ్ట్వేర్, అందులో ప్రతి సిస్టమ్ లోనూ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉండేలాగా సాఫ్ట్వేర్స్ ఏం చేయడం జరుగుతుంది, ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. లైక్ దట్ సర్టెన్ డిసిజన్స్ తీసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏంటవుతుంది, యూస్ కాబడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏం కాబడుతుంది, మనకి యూస్ కాబడుతుంది. కాబట్టి ఈ డేటాని బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఒక 5 కీ పాయింట్స్ వస్తాయి. మన డేటాని బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి we are having 5 key points. ఈ 5 key points ఏంటంటే, నెంబర్ 1, డేటా కాన్స్టిట్యూట్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్వైర్ చేయాలంటే డేటా ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. వితౌట్ డేటా వి కాంట్ గెట్ ఇన్ఫర్మేషన్. డేటా లేకుండా మనం ఏం చేయలేము, ఇన్ఫర్మేషన్ ఏం చేయలేము, ఎక్వైర్ చేయలేము. కాబట్టి ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, డేటా కాన్స్టిట్యూట్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్. సెకండ్ కీ పాయింట్ ఏంటంటే, ఎస్ మనకి డేటా ఉన్నది,
దెన్ డేటా ఉన్నట్టయితే కనుక ఏం చేస్తాం, ఆ డేటాని ఏం చేస్తాము, ప్రొసెస్ చేస్తాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రొడ్యూస్ కాబడుతుంది, ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్రొసెసింగ్ ద డేటా. ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, డేటాని ప్రొసెస్ చేయడం ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తాం. బట్ ఇట్ అంటే డేటా ఉన్నది, రా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఆ రా ఫ్యాక్ట్స్ ఏం చేయాలి, మనం కంప్యూటర్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ యూజ్ చేసి, కంప్యూటర్ డేటాబేస్ స్ట్రక్చర్స్ యూజ్ చేసి ఆ రా ఫ్యాక్ట్స్ ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ లోకి ఏం చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ లోకి ఆ డేటాని తీసుకుని ఇన్ఫర్మేషన్ ఏం చేసుకోవాలి, ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రొడ్యూస్ కాబడుతుంది, డేటాని ప్రాసెస్ చేయడం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఏం కాబడుతుంది, ప్రొడ్యూస్ కాబడుతుంది. దెన్ ఆ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ థర్డ్ కీ పాయింట్ ఏంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ డేటాని గురించి అంటే మీన్స్ రివీల్స్ ద మీనింగ్ ఆఫ్ డేటా. ఏ కాంటెక్స్ట్ గురించి దేని గురించి డేటా తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏం చేస్తుంది, తెలియపరుస్తుంది. రివీల్స్ ద మీనింగ్ ఆఫ్ డేటా, థర్డ్ పాయింట్. ఫైన్. దెన్ ఫోర్త్ వన్ ఏంటంటే, మనకి తీసుకుంటున్న డేటా అనేది యాక్యురేట్ గా, రిలవెంట్ గా, టైమ్లీగా, అంటే ఇన్ఫర్మేషన్ అనేది కనుక మనకి యాక్యురేట్ గా ఉండి, రిలవెంట్ గా ఉండి, టైమ్లీగా ఉన్నట్టయితే కనుక, అంటే మీన్స్ యాక్యురేట్ గా అంటే ఖచ్చితత్వంతో ఉండాలి, రిలవెంట్ అంటే మన కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ఉండాల్సి ఉంటుంది. దెన్ టైమ్లీ అంటే మనకి ఒక డిసిజన్ తీసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ పర్ఫెక్ట్ టైంలో అవైలబుల్ గా ఉండాలి. కాబట్టి యాక్యురేట్, రిలవెంట్, టైమ్లీ ఇన్ఫర్మేషన్ అనేది గుడ్ డెసిజన్ మేకింగ్ కి యూజ్ అవుతుంది. గుడ్ డెసిజన్ మేకింగ్ ఏంటవుతుంది, యూజ్ కాబడుతుంది. దెన్ ఫైన్. దెన్ ఆ గుడ్ డెసిజన్ మేకింగ్ అనేది ఎవరు తీసుకుంటారు, ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ గా ఉంటారో, ఎవరైతే ఒక మేనేజరల్ క్యాడర్ లో ఉంటారో, ఓకే, అలాంటి పర్సన్స్ ఎవరైతే బాసెస్ అంటే బాసెస్ గా పనిచేస్తారో వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది, ఆ గుడ్ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది, మంచి ఆ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కనుక అక్యురేట్, రిలవెంట్, టైమ్లీ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నట్టయితే కనుక దే కెన్ టేక్ గుడ్ డిసిజన్స్. వాళ్ళు తీసుకుంటున్న ఆ డిసిజన్స్ అనేవి ఏం కాబడతాయంటే ఆర్గనైజేషన్ గ్రోత్ కి, ఆర్గనైజేషన్ ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆర్గనైజేషన్ సర్వైవల్ కి ఆ గుడ్ డిసిజన్స్ అనేవి ఏం కాబడతాయి, మీకు యూజ్ కాబడతాయి. కాబట్టి టుడేస్ క్లాస్ డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా, ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పడం జరిగింది. డేటా అంటే సింపుల్ గా రా ఫ్యాక్ట్స్ అని చెప్పాను. ఆ రా ఫ్యాక్ట్స్ బట్టి మనం ఎటువంటి మీనింగ్ ని ఏం చేసుకోలేము, అవి ప్రొసెస్ కాబడలేదు కాబట్టి వి కాంట్ రివీల్ ద మీనింగ్ ఆఫ్ ద డేటా. డేటాకి సంబంధించి మీనింగ్ మనం ఏం చేసుకోలేము, రివీల్ చేసుకోలేము. వెరాజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటారు, ప్రొసెస్ కాబడిన ఫ్యాక్ట్స్ ఏంటంటారు, ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏంటవుతుంది, మీనింగ్ అనేది ఏం కాబడుతుంది, రివీల్ కాబడుతుంది. కాబట్టి డేటాని బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి ఒక 5 కీ పాయింట్స్ ఉంటాయని చెప్పాను. ఆ 5 కీ పాయింట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను దీనికి సంబంధించిన కంటెంట్ ని మీకు వర్డ్ ఫార్మాట్ లో వాట్సాప్ గ్రూప్స్ లో ఏం చేయడం జరుగుతుంది, ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్స్ లో ఈ కంటెంట్ ని మీరు ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.